నమస్తే, నేను మీ చార్య. అక్షర మీడియాకు స్వాగతం. సుప్రీంకోర్టు బుల్డోజర్ చర్యని ఏది అభిలషించింది, సరైనది కాదన్నది. అందులోని భాగంగానే మన తెలంగాణ ఏర్పడ్డ హైడ్రా. ఈ హైడ్రా చీఫ్ ఎవరు? రంగనాథ్, ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారు ఈ హైడ్రా చీఫ్ అంబర్పేట పరిధిలోని బతుకమ్మ కుంటను ఈయన సందర్శించడం కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే దాదాపు 1962లో ఇది 16 ఎకరాల పైన ఉండే, ఇప్పుడు 5 ఎకరాలు పై చిలుకు మాత్రం మిగిలింది అంటూ వ్యాఖ్యానిస్తూ స్థానికుల విజ్ఞప్తి మేరకే ఏది తొలగింపులు పునరుద్ధరణ చర్యలు చేపట్టాం. ఇక మీదట అక్రమ స్థలాలను నిర్మించుకున్న నివాసాలను కూడా కూల్చివేయము అని స్పష్టం చేసిండు. ఎలాంటి అపోహలు అవసరం లేదు, ఇక మీదట కూర్చోమని. అసలు వాటి జోలికే వెళ్ళం మేము హైడ్రా అని చెప్పినాడు. అది సరే, మరి ఇక ముందు వెళ్ళరు. ఓకే, ఇంతకు ముందు వెళ్ళిన వాటి పరిస్థితి ఏంది ఇప్పుడు రంగనాథ్ గారు చెప్పాలి. ఇక్కడ ఇంతకుముందు చాలామంది మొత్తుకురు కదా హైడ్రా కూల్చివేత అక్రమం అని. మరి ఇంతకు ముందు కూల్చివేసిన వాటి మాట ఏంటి? ఇప్పుడు చెప్తున్న స్పష్టంగా ఏంది, ఆక్రమంలో నిర్మించిన ఆవాసాలను కూడా కూల్చోమని. మరి ఇంతకుముందు ఆక్రమంలో నిర్మించిన నివాసాలను కూల్చేసింది కదా, అంటే వీళ్ళకు న్యాయం వాళ్ళకు న్యాయమా? మరి రంగనాథ్ గారు చాలా గొప్పగా చెప్పుకోలేదు, ఇక కూల్చోబోమని ఒక హామీ ఇచ్చి అపోహలు అంటున్నాడు. ఇంకో మాట, ఇది హైడ్రా మీద అసత్య ప్రచారం జరుగుతోంది. ఏంటిది? హైడ్రా చర్య మొదలైన భూ రిజిస్ట్రేషన్ తగ్గిపోయినాయి అంటారు. అది కాదు, పెరిగినాయి, మాది రికార్డు అని చెప్పవచ్చు. ఈ పెరిగినాయా తగ్గినాయా ప్రచారం ఇలా జరుగుతుంది పక్కన పెడితే, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అక్షరం మీడియా అడిగేది ఒకటి, ఏమని? ఇప్పుడు ఆక్రమణలు చేసి నివాసాలు కట్టుకున్నా వాటిని కూల్చబోని స్పష్టంగా హామీ ఇస్తున్నావు కదా, మరి ఇంతకుముందు అలాగే చేసిన వాళ్ళ ఇళ్ళని మీరు కూల్చేశారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి నష్టపరిహారం రంగనాథ్ గారు చెల్లిస్తారా? హైడ్రా చెల్లిస్తుందా పరిహారాన్ని? లేకపోతే ప్రభుత్వం చెల్లిస్తుందా? ఇప్పుడు కూల్చోమంటే మీరు కూల్చిన చర్యలు తప్పని మీరు ఒప్పుకున్నట్లే కదా. అంటే ఇంతకుముందు కూల్చినా మీరు చేసింది ఏది సరైనది కాదు అని రంగనాథ్ గారే అంగీకరిస్తున్నారు. కాబట్టి కూల్చోబోమని చెప్తున్నాడు. ఓకే, సరే, మీ నిర్ణయం మంచిదే, ప్రజలకు సంతోషకరం. కానీ ఇంతకు ముందు హైడ్రా ఆధ్వర్యంలో కూల్చిన నివాసాల మాట ఏంటి? వాటికి పరిహారం ఎవరు చెల్లిస్తారు? వాళ్ళకి నష్టాలను ఎవరు భర్తీ చేస్తారు? రంగనాథ్ గారా? ఆయన జీతం నుంచి ఇస్తారా? పోనీ హైడ్రా ఏర్పాటప్పుడు తీసుకున్న నిధులుంటే ఏమని ఇస్తారా? లేకపోతే ప్రభుత్వం కట్టిస్తుందా? రంగనాథ్ గారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.